ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేమతు బుద్ధిందు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్ నారాయణమూర్తి మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ, విష్ణు పురాణం 17వ అధ్యాయంలో ప్రహ్లాదుల వారు శిష్యులందరికీ అక్కడ ఉండేటటువంటి వారు గురుకులవాసం చేసేటటువంటి శిష్యులందరినీ ఉద్దేశించి కొన్ని హితబోధన చేస్తూ విష్ణువు తాలూకా పాదపద్మములకు ఎలాగ చేరాలి, దానికి ఉండేటటువంటి ఆటంకాలు ఏమిటి, ఈ సంసారం లంపడం అనేటటువంటి ఈ ఐహికాముష్మికముల యందు పడి మానవుడు కొట్టుకోకుండా అంత్యమందు విష్ణు పదప్రాప్తిని పొందేటటువంటి ప్రయత్నం చేయాలి కదా. దేహము నుండి దేహి విడివడిపడేటప్పుడు దేహి శాశ్వతం తప్ప దేహము శాశ్వతము అని అనుకోకూడదు కదా అని చాలా మహోత్కృష్టమైనటువంటి కొన్ని ఉపదేశాలు అక్కడ ఉండేటటువంటి శిష్యులందరికీ కూడా దానవ కుమారులతో సహితంగా చండామార్కులు అనేటటువంటి ప్రహ్లాదుడి తోలకు గురువుల దగ్గర చదువుకునేటటువంటి విద్యార్థులందరినీ కూడా ఉద్దేశించి ప్రహ్లాదుల వారు చెబుతున్నారు. ఆ ఘట్టంలో కిందటి వీడియోలో మనం చెప్పుకున్నది ఒక శ్లోకం. బాల్యే క్రీడనకాసక్త యౌవనే విషయోన్ముఖా అజ్ఞానయంత్య శక్త్యా చ వార్ధక్యం స్వముపస్థితం. జీవిత పరమావధిని గురించి బాల్యం నుంచి చక్కగా నేర్చుకుంటూ, జీవిత పరమావధి ఏమిటయ్యా అంటే విష్ణువుని చేరడానికి ఆ పరమావధిని పట్టుకునేటటువంటి ప్రయత్నం చిన్నతనం నుంచే ప్రారంభం చేయాలి తప్పిస్తే చిన్న వయస్సులో ఆటలాడుకోవడం, యుక్త వయస్సు వచ్చేసరికి ఆ వయస్సుకి సంబంధించినటువంటి విషయ లాలసల యందు, విషయ వాసనల యందు అట్టే కొట్టి మిట్టి పరిమాడకుండా భగవంతుడి పాదపద్మాదుల కోసం ప్రయత్నం చేయడం, తెలియకుండా వచ్చేటటువంటి ముసలితనం వలన ఏమీ కూడా చేయలేనటువంటి పరిస్థితికి దిగజారిపోవడం, ఇలాంటివేమీ కూడా చేయకండి. చిన్న వయస్సు నుంచే భగవంతుడి పాదపద్మాదులని చేరడానికి చేయవలసినటువంటి ప్రయత్నం చేయండి అంటూ, తస్మాత్ బాల్యే వివేకాత్మ యతేత శ్రేయసే సదా బాల్య యౌవన వృద్ధాద్యై దేహ భావైరసంయుత. ఈ శ్లోకం దగ్గర కింద వీడియోలో మనం ఆపుకున్నాం. ఇక్కడ జ్ఞాని అయిన వాడు చిన్నతరం, పసితరం, యుక్త వయస్సు, అలాగే ముదిమి అంటే వృద్ధాప్యము, ఈ ముందకు దేహభావాలతో పెట్టుకోక నిరంతరం కూడా ఆత్మశ్రేయస్సుకై ప్రయత్నం చేయాలి అని ప్రహ్లాదుల వారు చెప్పారు అని కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఘట్టం చాలా విశేషంతో కూడుకున్నటువంటి శ్లోకాలు. ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మచ్చు తుడక. ఇక్కడ నుంచి మరొక 2 వీడియోలతో ఈ 17వ అధ్యాయం పూర్తి అయిపోతుంది. ఇక్కడ నుంచి వచ్చినటువంటి శ్లోకాలన్నీ కూడా చాలా గంభీరంగా మనం తెలుసుకోవలసినటువంటి విశేషణాలు ఉన్నాయి. ఏమిటా విశేషణాలు అయ్యా అంటే, తదేతతువో మయాఖ్యాతం యది జానీత నానృతం తదస్వత్ ప్రియతే విష్ణు స్మర్యతాం బంధముక్తిత అని చెబుతున్నారు ప్రహ్లాదుల వారు. నాచే చెప్పబడినంతా మీరు అసత్యం అనుకోకపోతే మన అందరి ప్రసన్నత కొరకు విష్ణువును స్మరించుదాం, ఆయన మనకు సంసార బంధం నుంచి విముక్తిని ప్రసాదిస్తారు అని ఆ ప్రహ్లాదుల వారు ఉండేటటువంటి అక్కడ పరివారగణం, శిష్యగణం అందరికీ చెబుతున్నారు. ఆయాస స్మరణీయకోన్య స్మృతో యచ్చతి శోభనం పాపక్షయశ్చ భవతి స్మరతాం తం అహర్నిశం. భగవంతుడి కోసం చేసేటటువంటి ప్రార్థనలో ఏమాత్రమూ క్లేశము లేదు. ఆయన కోసం చేసేటటువంటి ప్రయత్నంలో, ఆయన కోసం ప్రాకులాడేటటువంటి మార్గములో ఎలాంటి బాధ, ఎలాంటి శ్రమ ఉండదు.
అలాగే ఆయనను ధ్యానిస్తే చాలు మనకి సమస్త సన్మంగళాలని కూడా ఆయన ప్రసాదిస్తారు. పాప వినాశనం కూడా జరుగుతుంది. రాత్రి పగలు అనక ఆయనను సర్వకాల సర్వావస్థల యందు మనం స్మరించుకుందాము అని ప్రహ్లాదుల వారు చెబుతున్నారు. చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి వచ్చిన శ్లోకాలు, ఈ శ్లోకం నుంచి ప్రారంభం చేసుకొని చాలా జాగ్రత్తగా మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే రాత్రి పగలు అనకుండా ఆయనను స్మరించాలి అని ప్రహ్లాదుల వారు చెబితే ఏమిటి, ఎక్కడ ఏ సందర్భాలలో స్మరించాలి? ఒక పూజ చేసినప్పుడే స్మరించుకోవాలా? లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు స్మరించుకోకూడదా? లేదంటే ఇంకో పని మీద ఉండేటప్పుడు స్మరించుకోకూడదా? ఆ పనిలో ఉండేటప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, లేదా మరొక పనిలో ఉండేటప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉండాలి. అలాంటప్పుడు భగవన్నామ స్మరణ ఎలా జరుగుతుంది? ఇవన్నీ అవ్వవు కదా గురువుగారు ఈ రోజుల్లోని, ఎలాగా అని మనందరికీ కూడా ఒక అనుమానం వస్తుంది. ఆ అనుమానానికి నివృత్తి ఇక్కడ ఈ శ్లోకంలో ప్రహ్లాదుల వారు చెబుతున్నారు. ఇక్కడ సర్వభూత స్థితే తస్మిన్ మైత్రీ దివానిశం భవతాం జాయతామేవం సర్వక్లేశాన్ ప్రహాన్యథా అని చెబుతున్నారు ఇక్కడ ప్రహ్లాదుల వారు. సర్వభూత స్థితే తస్మిన్ అని చెబుతూ సమస్త ప్రాణుల యందు అంతర్యామి రూపంలో ఉన్న ఆయన, చాలా జాగ్రత్తగా పట్టుకోండి, సమస్త ప్రాణుల యందు అంతర్యామి రూపంలో విష్ణువే ఉన్నారు అని చెబుతున్నారు. మనం చేసేటటువంటి ప్రతి పని యందు, మాట్లాడేటటువంటి ఎదర వ్యక్తి యందు, మనం నడిచేటటువంటి మార్గమనందు సర్వభూత స్థితే తస్మిన్ సమస్త భూతముల యందు విష్ణువే ఉన్నారు. ఆయన యందు రాత్రి అని కానీ పగలని కానీ ఆయనకి భేదం లేదు. అలాగే మీకు సంప్రీతి మైత్రి కలగాలి అంటే భగవంతుడి కోసం స్మరణ చెయ్యండి అంటూ ఆ ప్రహ్లాదుల వారు చెప్తున్నారు. సర్వభూత స్థితే తస్మిన్, సర్వభూతం అంటే భూత పేద పిశాచి శాకిని ఢాకిని కాకిని ఇవి కాదు. మనం నడిచేటటువంటి మార్గములో పృథివ్యాపస్తేజో వాయురాకాశములు అనేటటువంటి పంచభూతములు, ఆ భూతముల యందు మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా భగవంతుడికి చేరుతుంది. ప్రతి ఒక్క పని అంటే పనికిమాలిన పని కాదు, ధర్మబద్ధమైనటువంటి ధర్మచట్రంలో ఇమిడేటటువంటి ప్రతి ఒక్క మార్గము, ప్రతి ఒక్క పని కూడా భగవంతుడికి చెందుతుంది. ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం చేసేటటువంటి సందర్భంలో ధర్మం తప్పకుండా ఉద్యోగం చేసుకోవాలి. వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారం చేసేటటువంటి సందర్భంలో ధర్మం తప్పకుండా వ్యాపారం చేయాలి. వ్యవసాయం చేస్తున్నాం, వ్యవసాయం చేసే సందర్భంలో ధర్మం తప్పకుండా వ్యవసాయం చేసుకోవాలి. పౌరోహిత్యం చేస్తున్నాం, పౌరోహిత్యం చేసే సందర్భంలో ధర్మం తప్పకుండా నడుచుకోవాలి. ఏ మానవుడు ఏ పని చేసినా సరే ధర్మచట్రంలో ఇమిడేటటువంటి పని చేసిన నాడు ఆ పని భగవంతుడికి చెందుతుంది. ఆ భగవంతుడి ద్వారా ఆ కర్మతాలకు ఫలితం మనకి వస్తుంది అని ఇక్కడ ప్రహ్లాదుల వారు చెబుతున్నారు. ఎంత చక్కనైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. ఎక్కడ మనం చూసినా సరే పురాణంలో ధర్మం ధర్మం ధర్మం, ఈ ధర్మం అనేటటువంటి మాటని పట్టుకొని మనం ఏనాడైతే నడుచుకుని వెళతామో ఆనాడు అర్ధకామ్య మోక్షములు ఏమీ కాకుండా మన వరకు వస్తాయి అని ఇక్కడ మనకి తెలుస్తున్నది. ఎన్నాళ్ళు మనం ధర్మం తప్పిపోకుండా నడుచుకుంటామో, ఎన్ని కర్మలు మన ధర్మం తప్పిపోకుండా చేస్తామో, మానవ ధర్మాన్ని ఏనాడైతే మనం విడిచిపెట్టి ప్రాకృతిక ధర్మంలోకి పరిగెడతామో ఆనాడు మనకి దుర్గతి కలుగుతుంది అని, దుర్బుద్ధి ద్వారా మనకి గతులు తప్పేటటువంటి కర్మ కలుగుతుందని ప్రహ్లాదుల వారు ఇక్కడ చెప్పకనే చెబుతున్నారు. ధర్మ మార్గంలో ఎన్నాళ్ళు మనం నడుచుకుంటామో అన్నాళ్ళు ధర్మో రక్షతి రక్షిత, ఆ ధర్మస్వరూపుడైనటువంటి ఆ విష్ణువు మనల్ని రక్షించుకుంటాడు అని ప్రహ్లాదుల వారు మనకి చెబుతున్నారు. అలాగే తాపత్రయేణాభిహతం యదేతదఖిలం జగతు తదా చోష్యేషు భూతేషు ద్వేషం ప్రాజ్ఞ కరోతికః అని చెప్తున్నారు కదా. ఇక్కడ తాపత్రయం అంటే ఏమిటిది? ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక, ఇవి తాపత్రయములు అంటారు. ఇక్కడ వీటి గురించి మనం చెప్పుకోవాలంటే మరొక వీడియో మనం చేసుకుంది. ఎందుకంటే ఈ మూడింటి గురించి తెలుసుకోవాలంటే చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి వచ్చే యదన వీడియోలో మనం చెప్పుకుందాం. ఆధ్యాత్మికం అంటే ఏమిటి, ఆదిభౌతికం అంటే ఏమిటి, ఆదిదైవికం అంటే ఏమిటి అన్నది. ఇక్కడ ఈ సమస్త ప్రపంచము కూడా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మికం అనేటటువంటి తాపత్రయాలలో పడి కొట్టుకుంటున్నది, తగలబడుతూ ఉన్నది.
కాబట్టి సకల జీవులపై జాలి చూపించాలి. ప్రాజ్ఞుడైన వాడు ఎవరు ఇతర భూతాలపై ద్వేషం చూపించకూడదు అని ఇక్కడ ప్రహ్లాదుల వారు చెబుతున్నారు. అథ భద్రాణి భూతాని హీనశక్తిరహం పరం ముదం తదాపి కుర్వీత హానిర్ద్వేష ఫలం యతః. అలా కాకుండా సమస్త జీవులు హాయిగా ఉన్నారని, నేను ఒక్కడనే మిక్కిలి శక్తి లేని వాడిని, బాధపడేటటువంటి వాడిని అని అనుకోకుండా ఉండాలి అంటూ, ఒకవేళ అలా అనుకున్నప్పటికీ అప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి తప్ప ద్వేషభావం అన్నది మనలోకి రాకూడదు. ఏనాడైతే ద్వేషభావం మనలోకి వస్తుందో దాని ఫలితం కీడు సంభవిస్తుంది అని ప్రహ్లాదుడు చెబుతున్నారు. ఎప్పటికీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం ధైర్యంగా నిలబడాలి తప్పిస్తే ఎవరి యందు కానీ మరొక విషయం యందు కానీ ద్వేషాన్ని పూనకూడదు, ద్వేషాన్ని గ్రహించకూడదు. ఇగో ఇంత కష్టపడ్డాను, నేను ఇన్ని విధాలైనటువంటి 10 మందికి పనికొచ్చేటటువంటి ప్రయోజనకరమైనటువంటి పనులు చేశాను, అయినా సరే నాకు అనుకునేటటువంటి సత్ఫలితం నాకు కలగలేదు కాబట్టి వారి అందరి యందు నేను ద్వేషాన్ని పూనుతాను అంటే ఆ ద్వేషానికి ఫలితం కీడు సంభవించి తీరుతుంది అని ప్రహ్లాదు చెబుతున్నారు. బద్ధ వైరాణి భూతాని ద్వేషం కుర్వంతి చేత్తతః శోచ్యాన్యహోతి మోహేన వ్యాప్నోతీతి మనీషినా. ఇతర జీవులు వ్యర్థంగా పగబట్టి పరుల యందు ద్వేషం చూపిస్తే అప్పుడు కూడా అయ్యో అనేటటువంటి ఆలోచన జ్ఞానికి ఉండాలి తప్ప అధిక మోహంతో అజ్ఞానపరులై ఉండకూడదు అని ప్రహ్లాదులు చెబుతున్నారు. సరే, ఇక్కడ విష్ణు భక్తి ఇవంతా కూడా చెబుతూ ప్రహ్లాదులు వారి జ్ఞానము గురించి, అజ్ఞానం గురించి, జ్ఞానవంతుడి గురించి ఎందుకు ఇక్కడ ప్రస్తావన చేశారు అంటే, భగవంతుడు పాదపద్మాలను పట్టుకునేటటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా జ్ఞానవంతమైనటువంటి ప్రాణి అయి తీరుతుంది అని ప్రహ్లాదుల వారు ఇక్కడ మనకి చెబుతున్నారు. ఏతే భిన్నుషాం దైత్య వికల్పా కథితామయ కృత్వాభ్యు ఉపగమనం తత్ర సంక్షేప శ్రూయతాం మమ అంటూ వేర్వేరు దృష్టులు కలవారికి ఉండేటటువంటి విభిన్న సంకల్పాలు మీకు చెప్పడం జరిగిందయ్యా. వీటన్నింటినీ కూడా సమన్వయపరిచి సంక్షేపంగా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి అని చెబుతూ ప్రహ్లాదుల వారు ఇక్కడ నుంచి విష్ణుమూర్తి గురించి చెప్పినటువంటి శ్లోకాలు చాలా విశేషంతో కూడుకున్నటువంటివి. ఇందాకలా సర్వభూత స్థితే తస్మిన్ సమస్త భూతముల యందు మనం చేసేటటువంటి ప్రతి ఒక్క ధర్మబద్ధమైనటువంటి పని యందు భగవంతుడే ఉన్నాడు అంటూ, ధర్మబద్ధమైనటువంటి పని చేసిన వాడికి జ్ఞానవంతమైనటువంటి ఆలోచన కలుగుతుంది. అటువంటి జ్ఞాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్వేషానికి గురి కాకూడదు. ద్వేషానికి గురి అయిన నాడు భగవంతుడి ఆశీర్వచనాన్ని కోల్పోతాడు. ఆ ద్వేషం అన్నది ఎంతటి దుస్థితికైనా దిగజారుస్తుంది. జ్ఞాని అయిన వాడు జ్ఞానవంతుడిలాగా ఉండాలి తప్ప అజ్ఞానవరుడై అధిక మోహంతో అజ్ఞానానికి సంబంధించినటువంటి ఫలితాలని పుచ్చుకోకుండా ఉండాలి అంటూ ఇంతవరకు చెప్పినటువంటి శ్లోకాలన్నీ వివరాలు మనం చెప్పుకున్నాం కదా. ఎవరు ఎలాంటి దృష్టులతో ఉంటారు, అలాగే నాకు చెప్పుకున్నట్లుగానే శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషినాం కిందటి వీడియోలో చెప్పుకున్నాం ఈ శ్లోకం. వార్ధకే మునువృత్తీనాం యోగీనంతే తనుత్యజాం. బాల్యంలో ఉండేటటువంటి ఆటలలో పడి పిల్లలు అలాగా పోతున్నారు, యవ్వనంలో విషయాలంపటాల్లో పడి యవ్వనస్తులు ఇలా పోతున్నారు. అలాగే ముసలితనం వచ్చేసరికి భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధలు ఉన్నా చేయడానికి శక్తి లేక ఇలాగా జీవితం సర్వనాశనం అయిపోతున్నది. వీరి ముగ్గురి పట్ల ఉండేటటువంటి ఆ భావం ఏమిటన్నది చెప్పాను మీకు. అలాగే రఘువంశంలో వచ్చినటువంటి శ్లోకం కూడా చెప్పుకున్నాం మనం. శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషినాం వార్ధకే మునువృత్తీనాం యోగీనాం తే తనుత్యజాం. విద్యా వయస్సులో విద్య నేర్చుకుంటూ, యవ్వన వయస్సులో సుఖ సంతోషాదులని ధర్మచట్రంలో ఉండేటటువంటి ధర్మార్థకామ్య మోక్షములు అనేటటువంటి పురుషార్థములలో ఉండేటటువంటి సుఖ సంతోషాదులను అనుభవిస్తూ, వార్ధక్యంలో మునివృత్తి చేస్తూ, యోగీనాంతే తనుత్యజాం తనువు విడిచిపెట్టేటటువంటి సందర్భంలో బీ ప్రిపేర్డ్ అయి ఉండాలి అని రఘువంశంలో చెప్పారు. ఇక్కడ విష్ణు పురాణంలో బాల్యము, యవ్వనము, ముసలితనం అనేటటువంటి ఈ లంపటాల్లో పడి కొట్టుకుంటున్నారు తప్ప భగవంతుడి కోసం ప్రాకులాడట్లేదయ్యా అని ఈ ప్రహ్లాదుడు వారు చెబుతూ, ఎవరెవరు ఏ దృష్టులతో ఉన్నారో వారి తాలూకా ఇచ్ఛను మీకు చెప్పడం జరిగింది. వారి తాలూకా స్థితిని మీకు చెప్పడం జరిగింది. వాటన్నింటి
సంక్షేపంగా వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి అని ప్రహ్లాదులు వారు చెబుతూ, విస్తారయ సర్వభూతస్య విష్ణోర్ విశ్వమిదం జగతు ద్రష్టవ్య ఆత్మవతు తస్మాత్ అభేదేన విచక్షణై అని ఇక్కడ ప్రహ్లాదుల వారు చెప్తున్నారు. ఈ శ్లోకం దగ్గర మనం ఆపుకొని ఎదరఘట్టంలో ఇంకా పరమాద్భుతమైనటువంటి శ్లోకాలు ఇంకా ఉన్నాయి, వాటిని కూడా తెలుసుకుందాం. ఈ సమస్త జగత్తు సర్వభూత స్వరూపుడైన విష్ణువు యొక్క విశ్వాకార స్వరూపమే అని చెప్తున్నారు. వ్యాప్నోతి ఇది విష్ణు అన్నదానికి, విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవత్ ప్రభు అన్నదానికి ఇక్కడ ప్రహ్లాదుల వారు చెప్పేటటువంటిది సమస్త జగత్తు సర్వభూతస్వరూపుడైన విష్ణువు యొక్క విశ్వాకార స్వరూపమే. కాబట్టి విచక్షణులైన వారందరూ కూడా అభేద దృష్టితో విష్ణువును చూడకుండా నాలో ఉండేటటువంటి వాళ్ళు కూడా విష్ణువే, నేను విష్ణుమూర్తిని అనేటటువంటి భావన మీ అందరూ కూడా కలిగి ఉండండి. ఆనాడు విష్ణు పదప్రాప్తి ఖచ్చితంగా మనందరికీ కూడా అంది తీరుతుంది అని ప్రహ్లాదుల వారు చెబుతూ, ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ తాలూకా అమృత హస్తాలతో మీ తాలూకా అమృతమైనటువంటి వాక్కులని కామెంట్ రూపంలో పంపించండి. ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.